బనకచెర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అజెండాలో అది పెట్టిన చర్చలో పాల్గొనమని చెప్పామన్నారు. రేపటి రోజున కరువు వస్తే ఏంది పరిస్థితి అన్నారు. అటు మేడిగడ్డ పిల్లర్లు మొత్తం కూలితే అది ప్రపంచ వింత అవుతుందన్నారు. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది అక్రమంగా కృష్ణా నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇచ్చిపోతే బనకచెర్ల మీద మాట్లాడదామంటే అసలు ఆ ఎజెండా ఆ ఐటమే పెట్టొద్దన్నాం. హక్కు లేదు వాళ్ళకు, ఆంధ్ర వాళ్ళకు. బనకచెర్ల మీద గోదావరి మీద 200 టీఎంసీ అంటే 400 పోతుంది. రేపు పైన కరువు వచ్చి నాసిక్లో మధ్య ప్రాజెక్టులు కడితే గోదావరి కృష్ణా ఎండబెట్టిన గోదావరి ఎండిపోతుంది. ఎట్లా బతకాలి? ఇలా మల్లన్న సాగర్లో 4 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. కాళేశ్వరం కట్టిండ్రు. మేడిగడ్డ కాదు, ఆ మిగిలిన 2 కూడా ఎప్పుడు కూలిపోయింది మేము చెప్పలేమని ఎన్డీఎస్ఏ క్యాబినెట్ మినిస్టర్ మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఆ 3 కొట్టుకోపోతే అప్పుడు దేశంలో ఇంత అన్నారు, ఇప్పుడు ప్రపంచంలో ఇంత అవుతుంది. అది అందుకని దాని మీద మా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈరోజు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. బనకచెర్ల ఒప్పుకునే ప్రసక్తే లేదు.